బాంబు ఉంది కాబట్టి దానివల్ల అమెరికాకి భవిష్యత్తులో ప్రమాదం అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి దాని మీద యుద్ధం అన్నారు. ఇరాక్ని అడిగారు ఏంటి నీ దగ్గర ఉందా అని. నా దగ్గర ఏముంది నీకెందుకు చెబుతారా, నా దేశ ప్రయోజనాల కోసం నేను చూసుకుంటా, నువ్వెవడే చెప్పడానికి అన్నాడు. అందుకని అదిగో చూసారా అతను చెప్తున్నాడంటే వాళ్ళ దగ్గర ఉంది, మన ఇంటెలిజెన్స్ చాలా పర్ఫెక్ట్ అని చెప్పి దాని మీద 6 నెలల పాటు యుద్ధం చేసి ఇరాన్ ద్వారా చేయించి వెనకాల వీళ్ళుండి యూరప్ దేశాలన్నీ కలిపి యుద్ధం చేసి చివరికి దాన్ని సర్వనాశనం చేసి అంతా అయ్యాక ఒక్క బాంబు కూడా కనిపెట్టలే. కనీసం అణుబాంబు కూడా లేదు ఆడి దగ్గర. ఇరాక్ అణుబాంబు కూడా లేదు ఆడి దగ్గర. అలాంటి నేరం చేసింది ఎవరక్కడ? అమెరికా. కానీ యుద్ధ నేరం అని చెప్పి సద్దాం హుస్సేన్ ఉరిదీశారు. వీళ్ళు ఎంత నీచులో అర్థం చేసుకోండి. వీళ్ళు ఒక ప్రపంచాన్ని ఒక మోసం చేసి ఎందుకయ్యా అక్కడ ఆయిల్ నిల్వలు ఉన్నాయి, ఫ్రీగా తినేయచ్చు అవి. ఇప్పుడు అక్కడ ఆయిల్ నిల్వలన్నీ ఏంటి, అక్కడేదో ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం అని చెప్పి నడిపిస్తారు వీళ్ళు లోకల్ వాళ్ళతోనే. వాళ్ళ పని ఏంటంటే మిగతా పరిపాలన. ఆయిల్ మొత్తం అమెరికన్ చేతుల్లోనే ఉంటుంది. అమెరికన్ కంపెనీలే ఆయిల్ దవ్వుకుంటాయి. ఓ 10 రూపాయలు వాళ్ళకి ట్యాక్స్ ఇస్తాయి. మొత్తం అమెరికాది. ఇప్పుడు అమెరికాలో ఆయిల్ దవ్వుకోవట్లేదే ప్రపంచం. కానీ అమెరికా ఆయిల్ ఎక్స్పోర్టర్స్లో టాప్ 3